అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు తప్పక తెలుసుకోవాలి. లేదంటే తీవ్ర నష్టమే. సో, మరి ఆ వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్ ప్రాసెస్ అనేది ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆసుపత్రి ఖర్చులను తిరిగి పొందేందుకు అనుసరించే ఒక నిర్దిష్ట ప్రక్రియ. ఈ ప్రక్రియలో అనేక దశలుంటాయి మరియు కొన్ని నిర్దిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది. సో, ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానాలైతే ఇవ్వబడ్డాయి. చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది తెలుసుకుందాము. ఫస్ట్ బిల్లు సమర్పణ, ఇనీషియల్ సబ్మిషన్ అంటారు. మీరు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లును సంబంధిత డీడీఓ మరియు మీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ వారికి సరైన ఛానెల్‌లో ప్రాపర్ ఛానెల్ ద్వారా సమర్పించాలి. ఆసుపత్రి బిల్లులు, డిశ్చార్జ్ సమ్మరీ, ప్రిస్క్రిప్షన్‌లు, టెస్ట్ రిపోర్ట్‌లు మొదలైన అన్ని అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి 5 సెట్ల హార్డ్ కాపీలను పంపించాలి. ఈ పత్రాలు చికిత్స వివరాలను, ఖర్చులను స్పష్టంగా తెలియాలి. ఇక రెండవది పత్రాల పరిశీలన, స్క్రూటినీ బై హెచ్ఓడి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్ మీ సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత హెచ్ఓడి ఒక ప్రొసీడింగ్స్‌తో పాటుగా ఆ పత్రాలను సంబంధిత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారు. మూడవది వైద్య పరిశీలన మరియు సిఫార్సులు. మెడికల్ స్క్రూటినీ అండ్ రికమెండేషన్. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సిబ్బంది మీ పత్రాలను మరియు చికిత్స వివరాలను మరోసారి పరిశీలిస్తారు. అవసరమైతే చికిత్స యొక్క అవసరాన్ని, ఖర్చుల సమ సమర్థనీయతను వారు నిర్ధారిస్తారు. ఆ తర్వాత వారు చెల్లించాల్సిన మొత్తాన్ని సిఫార్సు చేస్తూ తగిన ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ దశలో చికిత్స పొందిన ఆసుపత్రి ప్రభుత్వ జాబితాలో ఉందా లేదా, చికిత్సకు అయ్యే ఖర్చులు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితులలో ఉన్నాయా వంటి వివరాలను పరిశీలించబడతాయి. నాలుగోది బిల్ తయారీ మరియు ట్రెజరీకి సమర్పణ. బిల్ ప్రిపరేషన్ అండ్ సబ్మిషన్ టు ట్రెజరీ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిఫార్సు ఆధారంగా నగదు తిరిగి పొందేందుకు ఒక బిల్లును తయారు చేస్తారు. ఈ బిల్లు డీడీఓ గారికి ఇస్తే వారు దానిని ట్రెజరీ ఆఫీస్ నందు సమర్పిస్తారు. ఇక ఐదవది మొత్తం జమ. ట్రెజరీ ఆఫీస్ నుంచి ఆమోదించబడినటువంటి మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఆసుపత్రిని సందర్శించి రికార్డులు తనిఖీ చేస్తారా అనేది అడుగుతున్నారు. సాధారణంగా ప్రతి మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం అఫీషియల్ పర్సన్ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను తనిఖీ చేయరు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా అధిక మొత్తాల క్లెయిమ్‌ల విషయంలో లేదా ఏదైనా అనుమానం ఉన్నప్పుడు అధికారులు ఆసుపత్రిని సందర్శించి చికిత్స వివరాలను, రికార్డులను తనిఖీ చేసే అవకాశం ఉంది. ఇది తనిఖీ మరియు ఆడిట్ ప్రక్రియలో ఒక భాగంగా కావచ్చు. సాధారణంగా సమర్పించిన పత్రాల ఆధారంగానే ఎక్కువగా క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయబడతాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ లేని నాన్ రెఫరల్ హాస్పిటల్‌లో క్లెయిమ్ చేసుకోవడం ఎలా అంటే, ఇది చాలా కీలకమైన అంశమండి. సో, డీఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి రెఫరల్ హాస్పిటల్‌లో చికిత్స పొందితే మాత్రమే మెడికల్ రియంబర్స్‌మెంట్‌కు అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే సాధారణ నియమం. రిఫరల్ ఆసుపత్రి కాకుండా వేరే ఆసుపత్రిలో చికిత్స పొందితే మీ డీడీఓ స్థాయిలోనే మొదటి దశ రిజెక్ట్ చేయబడే అవకాశం ఉంది. అనేక దశలు దాటి ట్రెజరీ నిజానికి ఆహ్, దాకా వచ్చినందుకు కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా అలాంటి ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు దరఖాస్తు చేయడమే తప్పు. ఇక 2 అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపు. ఆహ్, ఎక్సెప్షన్స్. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితిలో రెఫరల్ ఆసుపత్రి అందుబాటులో లేకపోయినా లేదా ఇతర తప్పనిసరి కారణాల వల్ల నాన్ రిఫరల్ ఆసుపత్రిలో చికిత్స పొందవలసి వస్తే అప్పుడు ప్రక్రియ ప్రత్యేక ప్రక్రియను అనుసరించాలి. ఈ సందర్భంలో మీరు ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. అత్యవసర పరిస్థితికి గల కారణాలు స్పష్టంగా సంతృప్తికరంగా ఉంటే ప్రభుత్వ కన్వీనియన్ కన్విన్స్ అయ్యి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి మంజూరు చేస్తూ ఒక జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ఆధారంగా మాత్రమే మీరు
మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మరి ఈ జీవోలో సాధారణంగా చికిత్స పొందిన ఆసుపత్రి పేరు, చికిత్స వివరాలు, ఆమోదించబడినటువంటి మొత్తం వంటి వివరాలు ఉంటాయి. ఇక ముఖ్యమైన అదనపు వివరాలు, పత్రాల సంపూర్ణత. మెడికల్ రియంబర్స్‌మెంట్ క్లెయిమ్‌ల ఆమోదానికి అన్ని పత్రాలు సంపూర్ణంగా మరియు స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ చిన్న లోపం ఉన్నా బిల్లు తిరస్కరించవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. ముందస్తు అనుమతి. కొన్ని రకాల చికిత్సలకు ముందుగానే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందేటప్పుడే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది లేకపోతే క్లెయిమ్ తిరస్కరించబడొచ్చు. ఇక ప్రభుత్వ మార్గదర్శకాలు. మెడికల్ రియంబర్స్‌మెంట్ నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారవచ్చు కాబట్టి తాజా జీవోలు మరియు నిబంధనలను తెలుసుకోవటం అత్యవసరం. సంబంధిత శాఖల వెబ్‌సైట్లు లేదా డీడీఓ కార్యాలయం ద్వారా ఈ సమాచారం అయితే లభిస్తుంది. సమయ పరిమితి. చికిత్స పూర్తయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధి, ఉదాహరణకు 3 నెలలు లోపు క్లెయిమ్‌లను సమర్పించాల్సి ఉంటుంది. మరి ఈ గడువు దాటితే క్లెయిమ్ తిరస్కరించబడే అవకాశము ఉంది. సో, ఈ ప్రక్రియ అంతా ప్రభుత్వ నిబంధనలకు లోబడి జరుగుతుంది. కాబట్టి నిబంధనల గురించి పూర్తి అవగాహన ఉండటం చాలా అవసరము.